రాజమని ఒకనాడు కానీ చెంబ దగ్గర గురుదేవుడా మా ప్రాణాలు దక్కించిన కొడుకు లగ్గమైంది కానీ నాకు వెళ్ళి కాలేదన్న కొడుకు రేణుకా ఎల్లమ్మను మాత్రమనగా లగ్గవాడు వంతు నీ వంతుకొచ్చరా రేణుక ఎల్లమ్మను లగ్గవాడు వంతు కొడుకో నీ వంతుకొచ్చింది నాయన దేవులోకం వచ్చినారే రామరావు కొడుకో మేము రెండు గోగులు తల్లి పిల్లలు నాడు అవధిస్తాం రెండు గోవులు అవధీసినప్పుడు మాత్రం ఒక చెంగుల ఎగిరాల కొడుకు ఒకనాడు 72 వదనాలు ఎగిరి కొడుకో దేవతగిరి గురుదేవుడు మాత్రం అనగా లెక్క గోళలు చేత పడుకుని సాయవారం దగ్గర రాని వచ్చినారే అయ్యా సాయవారం దగ్గర రాని వచ్చినాడు దేవతగిరి గురుదేవుడు మాత్రం అనగా సాయవారం దగ్గరికి వచ్చి లెక్క గోళలు చేత రెండు గోవులు అవధీసినప్పుడు హలో స్పేస్ ఎక్కువైనా లౌడ్ తీయకపోదు వద్దు చేతి పెట్టకండి తిరిగినప్పుడైనా ఏడు పొట్టలు తిరిగినప్పుడు మాత్రం జమదగ్గిన గురుదేవుడు ఒక నాలుగైన అటువంటి తలపాట చుట్టాడు మాత్రం ఎవరు ఉంటారు మాట్లాడంటే వీర పతాపతిముడు వచ్చిన ఎల్లమ్మ అటువంటి ఒకనాడు దిగి మాలు దిగి వచ్చింది ఎల్లమ్మ దిగి వచ్చి ఎల్లమ్మ మాత్రం మందరమాల ఎల్లమ్మ అటువంటి వచ్చి మందరమాల వేసింది ఎల్లమ్మ మందరమాల వేసినప్పుడు మాత్రం దేవాశంకరు ఒకనాడు నా బిడ్డ దగ్గర వీరుడు వీర పతాపతిముడు వచ్చి అనుకోలేను ఎక్కిరించరాదు గుడ్డోడు మొగడైన గురిమించరాదు మురికి గుడ్డు గుడ్డే భార్య గడ్డ ముందు మూడు విష ముందు ఒక అరగ రూపకాలం ఉన్నప్పుడైనా అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాత్రం అనగా ఒకరి మందరమాల వేసుకున్నప్పుడైనా చూసి నా బిడ్డల దగ్గర రాక వీరుడు వచ్చిన దేవాశంకర గంట గడియ సేపట్ల కైలాసమంత శృంగారిస్తాను శృంగారించి మాత్రం అనగా లక్కం గడియడానికి వచ్చినప్పుడైనా నేటికి వాళ్ళ ఎల్లమ్మ పేరు కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాయి ఉండలేదు ఆ దేవుడు పటవారి సాకలు అవుతారు వెత్తి మా దేవుడు పటవారి మంగళ అవుతారు వెత్తినప్పుడైనా రేణుకా ఎల్లమ్మ మాత్రం అనగా నేటికి వాళ్ళ ఎవరి మాటలు అంటూ ఉండలేను ఆ దేవుడు పటవారి సాకలు అవుతారు రేణుక ఎల్లమ్మకు లక్కం పోలంట నిండు పోలు రాయమంటే పెళ్లి కూతురు తయారు చేసినప్పుడైనా మాత్రం పెళ్లి కొడుకులు తయారు చేస్తాయి మాత్రం పోలకు ఇది కొట్టి లక్కమ్మ గడియలు వచ్చినప్పుడు అది కూడా ఉన్నప్పుడైనా శ్రీశైల
మల్లయ్యో ఇట్లా పంచవంతలింగం మల్లయ్య మూడు లోకాల గత పట్టుకో, ఈడ నేను పట్టుకుని ఇక్కడ. ఈడ పట్టుకో ఇట్లా. ఇంటి ఇంటి పూజలు మల్లయ్య నేను ఒక్కడు మల్లయ్యో వారి ఇంటి లోపల మల్లయ్య అటువంటి ఒకనాడికి ఈగల పడ్డ గంగల ఇంటి చిన్న మల్లయ్యో మల్లయ్య మాత్రం రేపెళ్ళ ముద్దు రేపెళ్ళ కనకన రేపెళ్ళ రేపెళ్ళ వారి లోపల పడ్డారు మారయ్య మారయ్య వారి మాధవసాని ఇంటి లోపల మల్లయ్యో భగవంతుడు మల్లయ్య నా వత్తు అసలు పట్టు చైన్ వస్తే భగవంతుడు మల్లయ్య కోపడలేదురా గొల్లకేతమ్మ మీద ఒకనాడికైన అటువంటి భగవంతుడు మల్లయ్య నేటికి వాళ్ళ మల్లయ్యో భగవంతుడు మల్లయ్య గొల్లకేతమ్మను భగవంతుడు మల్లయ్య మాత్రమనగా ఏడు కొట్టు గొల్లవుడు సవలక్ష మండలో బల మల్లయ్య అల్లుడు మల్లయ్య ఎల్లవుడు దేవదేవుడు మల్లయ్య పర్వతము కొండకు ఒక అర్ధగంట సేపు మనసు దేవిని దృష్టిలో పెట్టండి. చేద్దామంటే చేద్దామని మీరు ఒక్కడే దృష్టి పెట్టుకొని మమ్మల్ని బాధన చేస్తూ దేవిని బాధన చేస్తూ నేను చెప్తున్నా. పూజ కాడ ఒక మాత్రం బండి ఎడిపోదు, బర్రెలు ఎడిపోదు, గొర్రెలు ఎడిపో, మేకలు ఎడిపో, చుట్టాలు ఎడిపోదు, భోజనం ఎడిపోదు. భోజనం అయితేనే ఉంది. ఇంకే అయినా అబ్బా కూర్చోరు ఇంత టూలు మన టూల్ గుర్తొస్తే టూల్ ఇచ్చింది మా ఊళ్ళకి అసలేరు. ఓం శుక్లామరదం విష్ణు జయవర చతుర్భుజ ప్రసన్నవనం జయసర విష్ణు శాంతాకారం ఉదయం మహాపురు విష్ణు గురుసాఖ్య బ్రహ్మ శ్రీశైల భగవంతుడు మల్లయ్య వేరుగా ఎల్లమ్మ పూజను గంగా గౌరు పూజ అలంకాల పూజను శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు వేరుగా ఎల్లమ్మ దగ్గర కటాక్షలు కొల్లమ్మ కళ్యాణం వేరుగా ఎల్లమ్మ ఆచార్య ఒక్కుల దీవన వైద్యులు ఉంటారు ఒక్కుల దీవన వాక సంపద ఓరని 20వ సంవత్సరం తీగ ఈ పందిరిక పద్ధతులు పట్టుకొట్టని ఎప్పటికి 1000 సంపద ఓరేనమో మీ గోత్రం పల్లెల గోత్రం తీగ ఈ పందిరిక ఎప్పటికి 1000 సంపద ఓరేనమో మోక్షవలని గంగా గౌరు పూజ లంకాల పూజను శివ బంగారు బిందెల పార గౌరు కోరు గౌరు 1000 సంపద ఓరేనమో మోక్షవలని శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు రేణుకా ఎల్లమ్మ పూజను గంగా గౌరు పూజ లంకాల పూజను భోరగిరి ఎల్లమ్మ పూజను బలకపేట ఎల్లమ్మ పూజను శ్రీశైల భగవంతుడు మల్లయ్య ఎప్పటికి వీరు చేసే వ్యాపారం పుత్ర పుత్ర సంతానం అంట రుణాలు ఉండగాక సుమూర్తో సుమూర్తో సావధాన గంగా గౌరు పూజ గంగా గౌరు పూజ లంకాల పూజను భగవంతుడు మల్లయ్య గొర్రెల పిల్ల గొర్రెకేతమ్మ పూజను బాబుల పిల్ల బాల రత్నంగి దేవి పూజను రేణుకా ఎల్లమ్మ ఆచార్యన పల్లెల గోత్రం తీగ వైభద్రిక పద్ధత గోత్రం ఎప్పటికి 1000 సంపద 3 మోక్షాలని రేణుకా ఎల్లమ్మ దగ్గర కటాక్షోడి ఒగ్గుల దీవన వైదలు కూడా భద్ర దీవన భాగ్య సంపద ఓడి 20వ సంవత్సరానికి కొడుకులు బిడ్డలు కోటి సంపద కలిగి రేణుకా ఎల్లమ్మ పూజను గంగా గౌరు పూజ లంకాల పూజను శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు రేణుకా ఎల్లమ్మ గంగా గౌరు పూజ లంకాల పూజను శుక్లాంబరం విష్ణు శశివరం
చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ యజ్ఞోపశాంతాకారం ఉదయం గురు విష్ణు గురు సాక్షి బ్రహ్మ రేణుక ఎల్లమ్మ పూజానం బాబల పిల్ల బాల రత్నంగిరి పూజాను గొల్లల పిల్ల గొల్ల గీతమ్మ పూజాను శ్రీశైల భగవంతుడు మల్లయ్య ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షలేని సుమూర్తో సావధాన ఉగ్ర దీవెన వైదలు ఉండాలి భక్తుల దీవెన భాగ్య సంపద ఓరని ఐలవేలు మల్లన్న పూజాను వెళ్ళి మల్లన్న పూజాను బల్కపేట ఎల్లమ్మ పూజాను భువనగిరి ఎల్లమ్మ పూజాను ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షలేని రేణుక ఎల్లమ్మ కన్నా కటాక్షి సుమూర్తో సావధాన రేణుక ఎల్లమ్మ నమ్మని సపోర్టు ఇబ్బంది పడదు భాగ్య సంపద ఓరని రేణుకా ఎల్లమ్మ పువ్వు పుష్పాలు రేణుక ఎల్లంత కంట కటాక్షనుడని ఓ రేణుకా ఎల్లమ్మ శ్రీశైల భగవంతుడు మల్లయ్య ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షమలని గురుదేవున గురు విష్ణు గురు సాక్షి బ్రహ్మ సుమూర్తో సామధానం పొందిన గోత్రం దిగవై పొందిన పొందిన గోత్రం ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షమని గంగా గౌరి పూజ లంకాల పూజ పువ్వు పుష్ప సుమూర్తో సామధానం గంగా గౌరి పూజన అలంకాల పూజాను గంగా పూజన గౌరి పూజన అలంకాల పూజాను శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద నూరేళ్ళ మోక్షమలిగని ఏం పేరు నీ పేరు ఏమైలే 20వ సంవత్సరం ఐలేను నామదేశ్య ధర్మపతిని భారతమ్మ నామదేశ్య పుత్రో సోనాం భాస్కరో నామదేశ్య శేఖరు భాస్కర్ వారే పేరు చైతన్య నామదేశ్య శేఖరు శిరీష నామదేశ్య ఓం పిల్లల పేరు అజయ్ శివ నామదేశ్య అఖిలేషు నామదేశ్య జశ్వంతు నామదేశ్య అవంతిక నామదేశ్య పుత్రో సోనవుడేలుప ఎల్లమ్మ 20వ సంవత్సరం దీవై బండలకని యాదగిరి నామదేశ్య ధర్మపతిని విజయ నామదేశ్య పుత్రో సోనాం నరేంద్రు నామదేశ్య ఓం 20వ సంవత్సరం జనార్దను నామదేశ్య ధర్మపతిని రాధా నామదేశ్య కల్పన నామదేశ్య నరసింహ నామదేశ్య పుత్రో సౌరేలుప ఎల్లమాచార్య 20వ సంవత్సరం రవి నామదేశ్య ధర్మపతిని సునీత నామదేశ్య కరుణాకరు నామదేశ్య రేణుక ఎల్లమ్మ పూజను గంగా గౌరి పూజల పూజను శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు
ఆమె వస్తా ఉంటే నువ్వు అడగాలి కాళ్ళు సరేనా ఇట్లా కదా కాదు ఆడికి వెళ్ళి దాకా 4 లింగాల మీద పోయి ఒక్కటే దారం మావిడాక కొట్టబడాలి హరి ఓం శుక్లాంబరం విష్ణు శశివరం చతుర్భుజ ప్రసన్నవదనం జయసర విష్ణుపశాంతాకారం గురుదేవ గురు విష్ణు గురు సాక్ష బ్రహ్మ రేణుక ఎల్లమ్మ చముదగిరి మాముని శ్రీశైల భగవంతుడు మల్లయ్య కొల్లల పిల్ల కొల్లకేతమ్మ కాలగడి కళ్ళదార వస్తున్నాం పంతొమ్మిది ఎల్లమ్మ 12 ఎల్లమ్మ వారి వ్యాపార పుత్ర సంతానం 100 ఉండాలుగాక భూమి ఎల్లమ్మ పూజాను పలకపేట ఎల్లమ్మ పూజాను రేణుదేవుని వండి ఎల్లమ్మ పూజాను శ్రీశైల భగవంతుడు మల్లయ్య ఎప్పటికీ రేణుక ఎల్లమ్మ దగ్గర కటాక్షలుండని ఒబ్బుల దీవుల వైదలు ఉండాలి భక్తుల దీవుల భాగ్య సంపద ఓడని 20వ సంవత్సరం దిగవై పందరి పడుతుంది కొడుకుని రేణుక ఎల్లమ్మ పల్లెల గోత్రం దిగవై పందరి పల్లెల గోత్రం ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద ఓడేళ్ళ మోక్షవల్గని శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు రేణుక ఎల్లమ్మ దగ్గర కటాక్షలుండని పార్వదేవత ముత్తైదు తలగని రేణుక ఎల్లమ్మ ఆచారకన ఒబ్బుల దీవుల వైదలు ఉండాలి భక్తుల దీవుల భాగ్య సంపద ఓడని ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద ఓడేళ్ళ మోక్షవల్గని గంగా గౌరు పూజన అలంకార పూజానం శివశివ బంగారు విందలు పారు కవులు కోరు కవులు ఏళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షమలుగని గురుదేవ గురు విష్ణు గురు సాక్ష బ్రహ్మ హరినుక ఎల్లమ్మ పూజాన పలకపేట ఎల్లమ్మ పూజానం రేణుక ఎల్లమ్మ దగ్గర కటాక్షలుండని రేణుక ఎల్లమ్మ ఆచారకరణ ఇక్కడ రాకపోయాక ఆడికి పోసుకున్న పోయి పోసుకుని గంగా గౌరు పూజన అలంకార పూజాను కొల్లల పిల్ల కొల్లకేతమ్మ పూజానం కాలగడి కళ్ళదార పోతున్నాం ఎప్పటి ఏళ్ళ సంపద నూరేళ్ళ మోక్షమలుగని గురుదేవన గురు విష్ణు గురు సాక్ష బ్రహ్మ శివశివ బంగారు విందలు పారు కవులు కోరు కవులు ఏళ్ళ సంపద నూరేళ్ళ మోక్షమలుగని 20వ సంవత్సరం దిగవై పందరికి శుభం లాభం కలని సుమూర్తో సావధానం దేవునికి పాలాభిషేకం అవుతుంది అందరూ సప్పట్లు కొట్టాలమ్మా పాలతో గంగా గౌరి పూజన అలంకార పూజను పాలాభిషేక రేణుక ఎల్లమ్మ శ్రీశైల భగవంతుడు మల్లయ్య కాలిగడి కళ్ళదార వస్తున్నాం పాలాభిషేకము అవు పాలతో వత్తరు పల్లెతో కాలిగడి కళ్ళదార వస్తున్నాం అట్లే ఓం శివ బంగారు కవులు కోరకోలు ఏళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షములని ఆవు బాలతో అత్తరు పండుగ కాలిగడి కళ్ళదారవద్దు రేణుకలంతకరణ కటాక్షములని ఒబ్బుల దీవుల వైద్యులు ఉండాలి భక్తుల దీవుల భాగ్య సంపదలు శుభము లాభము కలిగని సుమూర్తో సావధాన ఇక్కడ ఫస్ట్ 4 లింగాలు చేయండి ఇంకో ఫస్ట్ చేయండి మీ ఇద్దరు బొట్టు పెట్టుకొని మీ మనసులో ఉన్న బాధలు నాకు చెప్పుకుంటూ దేవిని పాదాలు మొక్కి కాలుగల నీళ్లు కళ్ళకు అద్దుకోండి దేవి కాలు మొక్కండి కాలుగల నీళ్లు కళ్ళకు అద్దుకోండి ఓం శివ శివ బంగారు విందలు పారు కవులు కోరు కవులు వెయ్యేళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షం శివ శివ ఈ డాంబరుడే నాలెక్కనే శివ శివ బంగారు విందలు పారు కవులు కోరు కవులు వెయ్యేళ్ళ సంపద ఊరేళ్ళ మోక్షం రేణుక ఎల్లమ్మ దగ్గర కటాక్షలుండని ఈ ఒక్కల దీవన వైద్యులు ఉండాలి భక్తుల దీవన వాక్యం పోయిపోవడని ఎలా గిడిచింది అన్న కూర్చో అక్కడ నీ తల మీద వాళ్ళే అవి అరకట్టండి అక్క 20వ సంవత్సరం ఐలయ్య నామదేశ ధర్మపతిని పార్వతమ్మ నామదేశ మీ నాయన పేరు నరసింహ నామదేశ మీ అమ్మ గౌరమ్మ నామదేశ మీ తాత రాజయ్య నామదేశ మీ నాయనమ్మ మల్లమ్మ నామదేశ ఇంకో తాత మల్లయ్య నామదేశ ధర్మపతిని నాయనమ్మ ఇంకో తాతమ్మ మల్లమ్మ నామదేశ ఇంకో తాత నైమాలు బంగారు వారు గౌలు మోక్ష రేణుక
పట్టుకోండి. శ్రీరస్తు శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు. మా ఇంటి వెలుపైన రేణుకా ఎల్లమ్మ జమదగిరి మాముని కాళ్ళు కడిగి కండదార వస్తుని శ్రీశైల మల్లన్న గొల్లకేతమ్మ కాళ్ళు కడిగి కండదార వస్తుని నా మనసు పూర్తిగా నా మనస్సాక్షిగా నా కులం సాక్షిగా ఓ ఎల్లమ్మ ఓ మల్లన్న మా పంట యందు మా పైరు యందు మేము చేసే వ్యాపారం అందు పుత్ర సంతానం అందు అండదొండాలుండగాక నీ మేలు మరవా నీ పూజ మరవా లగ్గం చేసిన అయ్య గారుకు చాలా ఇన్నోటి పండుగలు కూడా ఒకటి కట్నం తీసి గౌరవ కాడ పెట్టండి. 2 ఎకరాలు తీసుకు మాకపోతే మమ్మల్ని ఏంటంటే ఆయన చెప్తారు మమ్మల్ని. నేను ఆగం చేసుకుని నీకు కొడుతున్నా తెలుసు అన్న. నేను ఆగం చేసి నీకు కొడుతున్నాను చెప్పన్నా మా పని అందరు పుత్ర అలాగే లంగేవుడు దొంగ అన్ని తెలిసిపోతుందా అన్న. బ్యాచ్ పట్టే ఆయన పుష్కరే తర్వాత దేవుడు ఎవరు మొగడు మొగడా నా మొగడు 5 సుట్లు. మీకేమన్నా బాధలు నాకు చెప్పుకుంటూ రైట్ సైడ్ 5 సుట్లు తిరగండి. ఏ రాజో పెళ్ళు కానీ ఎంత శోభిల్లు దీర్ఘ సుమంగళి బాబా అమ్మా నిండా 100 ఏళ్ళు నేను మంచిగా చూసుకుంటా. నన్ను మంచిగా చూసుకో. ఉడుకుపోతుంది అసలు పోతుందే రోజు అంత ఉడికిపోయినా రైట్. అమ్మ పుణ్యానికి వచ్చిన కాదు ఏం మొక్కుతున్నావు. ఏం పేరు పేరు ఏం పేరన్నా భారతమ్మ. ఓడి పెట్టు కట్నం పెట్టాను కట్నం పెట్టే పెట్టు. ఆమెకే ఉంటాయి మా ఒక్కళ్ళ కడుపు పెట్టాడు రాయలన్నా. ఒక్కళ్ళు పెట్టాడు ఓడి దాపు ఒక్కడికే పోవాలి. పోయి ఆ గుళ్ళే పోయి వాళ్ళ పెట్టి ఆ కట్నం తీసుకో. దండం పెట్టుకోకూడదు. నెక్స్ట్ సీరియల్ నువ్వు నీకేం లేదు మెల్లే దానికి ఆమె వస్తుంది ఆమె వస్తుంది అదేసుకోవాలి. అబ్బా నా అయ్యే నేను ఆ దొర అయ్యాను సార్. అబ్బో దేవుడా అక్క తీసుకుంటా. ఇప్పుడు జర సాబైంది ఇవరగా వాళ్ళిద్దరితో కష్టం ఉంది నాకు. ఒక్కదారం వేయాలి. మొన్న అల్లుడి కాదు ఎట్లా అడిగినావు అట్లా బొట్టు పెట్టారు. హరి ఓం ఒక్క దార పోసి హరి ఓం శుక్లాంబర విష్ణు శశివర చతుర్భుజ ప్రసన్నమానం శాంతాకారం గురు విష్ణు గురు సాక్ష బ్రహ్మ రేణుకా ఎల్లమ్మ పూజానం శ్రీశైల భగవంతు వల్లన్న పూజానం 2020వ సంవత్సరం ఈ భద్రిక కటాక్షి ఒక్కుల దీవన వైదలు మూడాల భక్తుల దీవన భాగ్య సంపద కోరం రేణుకా ఎల్లమ్మ సుమూర్తో సుమూర్తో సావధాన గొల్లల పిల్ల గొల్లకేతమ్మ కాలిగడి కళ్ళదారు వస్తున్నాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆచార్యన పార్వదేవత ముత్తలు జరిగిన ఒక్కుల దీవన వైదలు మూడాల భక్తుల దీవన భాగ్య సంపద కోరని పల్లెల గోత్రం దీవ ఈ భద్రక పల్లెల గోత్రం ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద కోరేల మోక్షోగని రేణుకా ఎల్లమ్మ ఆచార్యన నా గుర్తులేలా సుమూర్తో సుమూర్తో సావధాన ఎల్లమ్మ పూజాన పలకబెరి ఎల్లమ్మ పూజానం శ్రీశైల భగవంతుడు మల్లయ్య గొల్లల పిల్ల గొల్లకేతమ్మ కాలిగలి కన్నదారు వస్తున్నాం. ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద ఓడేళ్ళ మోక్షోడు సుమూర్తో సుమూర్తో సావధానో అడగచ్చు. అట్లే వాడు కూర్చోతా నేను వస్తున్నా అమ్మ అందరూ సప్పటి ఉండండి. పాలాభిషేకం
ఓం ఆవు పాలతో ఒక్కరు వందలు కాదు 1000 రూపాయలు ఎల్లమ్మ కాలగడి కలడారు అభిషేకం ఏడుగేలు శ్రీశైల భగవంతుడు మల్లయ్య ఎప్పటికి 1000 సంపద 100 మోక్షమని 24 సంవత్సరాల దీవు ఈ పందిరి ఎక్కడ పడుతుంది కొడుకు పట్టను అట్లా శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు ఏమి ఆవు పాలతో ఒక్కరు వందలతోని ఆవు పాలతో ఒక్కడు పండుతుంది కాలిగడి కళ్ళదార వస్తున్నాము పంటది ఎల్లమ్మ పైరంది ఎల్లమ్మ వారి వ్యాపార పుత్ర సంతానం అంటది ఉండాలి ఉండగాకు ఒకటి సాయి ఒకటే వాడి కింద చెప్పి అదేనా ఇంకొక బొట్టు పెట్టుకోండి ఇద్దరు ఫోటో తీయ్యా వీడియో తీస్తున్నా కాళ్ళు మొక్కండి జీవంత గొర్రెటే అభియారుడు కళ్ళకి అద్దుకో నేను పక్కన పట్టుకో పేరు శివశివ బంగారు నెలబారకములు ఏమి యాదగిరి 24 సంవత్సరం యాదగిరి నామదేశ ధర్మపతిని విజయ నామదేశ నరేందరు ఆయన పేరు నరసింహ నామదేశ మీ అమ్మ గౌరమ్మ నామదేశ మీ తాత రాజయ్య నామదేశ ధర్మపతిని మల్లమ్మ నామదేశ ఇంకో తాత మల్లయ్య నామదేశ ఇంకో నాయనమ్మ మల్లమ్మ నామదేశ ఇంకో తాత నైమాలు పోండి మళ్ళీ పోయి అలా అయిపోయి చెప్తాడు శివశివ బంగారు పాడుకోవాలి కోరుకోవాలి 1000 సంపద 100 మోక్షమని దేనికి ఏళ్ళ దగ్గర కటాకి ఉండని పప్పది పట్టుకో శ్రీరస్తు అనండి శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు మా ఇంటి వేలు పైన రేణుకా ఎల్లమ్మ జమదగిన మాముని శ్రీశైల మల్లన్న గొల్లకేతమ్మ కాళ్ళు కడిగి కన్నదార పోస్తుని నా మనసు పూర్తిగా నా మనస్సాక్షిగా నా కులం సాక్షిగా ఓ ఎల్లమ్మ మా పంట యందు మా పైరు యందు ఏం చేసే వ్యాపారం అందు పుత్ర సంతానం అందు అన్నది ఉండాలుగాక నీ మేలు మరువా నీ పూజ మరువా లగ్నం చేసిన అయ్యగారుకు ఓ పిల్లవాకలు కొట్టిద్దును ఓం శివ బంగారు కోరుక దేని కాలు మొక్కండి అన్న ఆవులా నీకు 2 ఎకరాల భూమి నాకు తీసుకో ఆవుని ఎవరు కాస్తారా ఎండరా ఆ కట్నం చేసి గౌరవ కాడ పెట్టి లేచి 5 చుట్లు ప్రదక్షిణ తిరగండి నీ బాధలు ఏమన్నా చెప్పుకుంటూ దేవునికి ఏమి కావాలి ఇంకా ధనం కావాలన్నా కోడలు కావాలన్నా ఇంకో మనవాడు కావాలన్నా బిడ్డలు కావాలన్నా అని 5 చుట్టూ తిరగండి తొట్టికాన్ని అందరు అడి ఉండాలి మీరు ఎక్కడొక్కడు పోదు పిల్లలు అందరు మొగోళ్ళు ఆడవాళ్ళు పెళ్లి కానోళ్ళు ఆడవాళ్ళు మొగోళ్ళు అయినా మీరు అంతా తిరిగినే ఉండాలి తొట్టికి అసలు దేని తర్వాత దేవుడు ఎవరు భర్త కాస్మెంట్ మొగడు
కాల్మొక్కలే దీర్ఘ సుమంగళి భవ ఆయుష్మాన్ ఆయుష్మాన్ భవ చల్లగా వర్తిల్లేవమ్మా నిండా నూరేళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటా నన్ను మంచిగా చూసుకో నువ్వు కొడుకు పెట్టినా సరే సంవత్సరం పోతున్నా ఎప్పుడైనా రైట్ వేసి ఓడి దాపు ఓడి దాపు కట్నం పెట్టండి ఉన్నాయండి మా బదిలేయాలి చూస్తున్నా చూస్తున్నా చెవు అలాగే కంపెనీ కానీ దేనికి దండం పెట్టు నెక్స్ట్ డైలీ సీరియల్ ముద్దమంటారం ఇప్పుడు మంచిగా ఇప్పుడు ప్రాక్టీస్ అయితేనే నువ్వు రేపు వాళ్ళు కాలు కడుతూ పని రోజు జనం లేనప్పుడు రోజు ఒక తాంబాల చెప్పు కొట్టుకో అట్లయితే చెప్పు తాంబాల దుకాణం పెట్టుకోవాల్సిందే తీసిపెట్టి హరి ఓం శుక్లాంబరధరం విష్ణు శనివారం చతుర్భుజ ప్రసన్నవదనం విష్ణోపశాంతాకారం గురుదేవ నామ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ రేణుకా ఎల్లమ్మ జములగిరి మాముని శ్రీశైలం వల్లన్న గొల్లల పిల్ల గొల్లకే తమ్మాక ఒకదారు అమ్మ రేణుక ఎల్లమ్మ దగ్గర కటాకిలోని ఉండాలి భక్తుల జీవన భాగ్య సంపద కోరని పల్లెర్ల గోత్రం తీయో ఈ బంధు దగ్గర పల్లెర్ల గోత్రం ఎప్పటికి వెయ్యేళ్ళ సంపదలు రేల మోక్షోని రేణుక ఎల్లమ్మ గంగా గౌరి లంకాల పూజానం రేణుక ఎల్లమ్మ దగ్గర కటాకిలు కాళ్ళు గడి కళ్ళదార పోతున్నాం 19 ఏళ్ళమ్మ 15 ఏళ్ళమ్మ వారి అపార పుత్ర పుత్ర సంతానం అండదుండాలుగాక ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద 3 ఏళ్ళ మోక్షోని గురుదేవన గురు విష్ణు గురు సాక్షాత్ బ్రహ్మ రేణుక ఎల్లమ్మ ఆచారకరణ శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు పల్లెల గోత్రం తీయ వైపల్లెల పల్లెల గోత్రం రేణుక ఎంతగానో కటాకులు పార్వదేవుడు ముత్తే తరవని ఒగ్గుల దీవన వైదలు ఉండాలి భక్తుల దీవన భాగ్య సంపద కోరని సుమూర్తో సుమూర్తో సావధానో సరే 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 అవి అజర అడుగురా అందరూ సప్పట్లు కొట్టాలమ్మా పాలాభిషేకం అందరి ఆవు పాలతో వత్తరు పల్లెతో కాలు గడి కళ్ళదారు వస్తులు 19 ఏళ్ళమ్మ 15 ఏళ్ళమ్మ వారి అపార పుత్ర పుత్ర సంతానం అండదుండాలుగాక 20వ సంవత్సరం తీయో ఈ పందిరిక కొడుకోట వేరుగేలంత కరణ కటాక్షలు ఉండని ఎప్పటికి 1000 ఏళ్ళ సంపద 100 ఏళ్ళ మోక్షమని శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు శివశివ బంగారు బ్రేక్ పడుతుంది శివశివ బంగారు విందలు కోరుకోలు కోరుకోలు 1000 ఏళ్ళ సంపద 100 ఏళ్ళ మోక్షమని రేణుకై ఆవు పాలతో వత్తరు కొన్ని కాళ్ళు గడి కళ్ళదారు వస్తుంది సుమూర్తో సుమూర్తో సావధాన కుంకుమ పసుపు ఇద్దరు ఒకరికొకరు కొట్టు పెట్టుకుని ఎలాగ యాదనే పెట్టుకుంటారు ఆటలో పుట్టినటువంటి ఆస్తుంది కొట్టు పెట్టుకురా దేవి కాలు ఇవ్వండి మనసు పూర్తిగా 2 చేతులు కొట్టాలా పుష్పమన్నావు అని సైలెన్స్ పెట్టినా కాలు నీళ్ళు సంగతి ఓం శివశివ బంగారు శివశివ బంగారు విందలు కోరుకోలు కోరుకోలు 1000 ఏళ్ళ సంపద 100 ఏళ్ళ మోక్షములుగని 20వ సంవత్సరం తీయో ఈ పందిరికి రేణుక ఎల్లమ్మ దగ్గర కటాక్షములని ఈ భక్తుల దీవన వైదలు ఉండాలి భక్తుల దీవన భాగ్య సంపద కోరని సుమూర్తో సుమూర్తో సావధాన పేరు 20వ సంవత్సరం జనార్దను నామదేశ్య ధర్మపతిని రాధమ్మ నామదేశ్య కల్పన నామదేశ్య నరసింహ నామదేశ్య పుత్రో స్వామి రేణుక ఎల్లమ్మ మీ నాయన పేరు నరసయ్య నామదేశ్య తల్లి గౌరమ్మ నామదేశ్య పల్లెల గోత్రం తీయ వైపందరికం ఇంకో తాత రాజయ్య నామదేశ్య మల్లమ్మ నామదేశ్య ఇంకో తాత మల్లయ్య నామదేశ్య
మల్లమ్మ నామదేశ్య ఓం శివ శివ బంగారు విందల వర్గోలు కోరుకోలు వెయ్యల సంపద నూరేళ్ళము శివ తాత నైమాలు నైమాలు శివ శివ బంగారు విందల వర్గోలు కోరుకోలు తిరగడానికి పోయిడు అట్లా పోయిడు అది చేసి బాగా రోడ్డు పోతురు అది స్టాప్ చేసి వస్తుడు శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణమస్తు మా ఇంటి వేలు రేణుకాయల్లమ్మ జమదగ్గిన మాముని శ్రీశైల మల్లన్న గొల్లకేతమ్మ కాళ్ళు గడిగి కన్యాదార వస్తుని నా మనస్ఫూర్తిగా నా మనస్సాక్షిగా నా కులం సాక్షిగా ఓ ఎల్లమ్మ మా పంట యందు మా పైరు యందు నేను చేసే వ్యాపారం అందు పుత్ర సంతానం అందు అండదొండాలుండగాక నీ మేలు మరువా నీ పూజ మరువా లగ్నం చేసిన అయ్యగారుకు ఓ బోర్మని కొనిచ్చును చూసా అన్నమాట తప్పను అయ్యా ఒకటి కొని అంటే పుట్టకాయ కొనిచ్చది చూసా బంగారు అదేకా లేచి 5 సుట్లు మీ మనసులో ఉన్న బాధ గౌరవం ఫస్ట్ గౌరవం అరకాల చూడు ఉందా మీకు లేచి 5 సుట్లు తిరగండి మీ మనసులో ఉన్న బాధలు ఉన్నా చెప్పుకుంటూ అల్లుడు కావాలన్నా కొడుకు జాబు కావాలన్నా కోడలు కావాలన్నా అల్లుడు ఇంకొక బోర్బన్ ఏ రాజో పెళ్ళో కానీ ఎంత షోపిల్లు దేవుడు ఎవరమ్మా భర్త కాళ్ళు మొక్కు మంచి మొక్కాలి దీర్ఘ సుమంగళి బావా ఆయుష్మాన్ బావా రేణుక చల్లగా వర్దిల్లవమ్మా మొక్తుందా నిన్న నూరేళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటా నన్ను మంచిగా చూసుకో ఏం పేరమ్మ పేరు కాదమ్మా మొన్న అవుతుంది ఆయన పేరు ఏం పేరమ్మా వైష్ణవ్ నా ఏది కాడిపోతుంది రాయి కట్టి అయింది నా ఏది తక్కువ గీత వెళ్ళమ్మకు దేవుడితో దండం పెట్టుకోండి దాని నెక్స్ట్ డైలీ సీరియల్ అన్న మాస్ అయిపోయింది పో అన్న మాసు ఇవాళ మాసు కాలే అవుతుంది అన్న విద్యలేస్తే మాస్ అన్న సిక్కేస్తే మాస్ డోర్ పెట్టా బాబు హరి ఓం శుక్లామధర విష్ణు శనివర్జత భుజం ఎల్లమ్మ పూజనం బల్కపేట ఎల్లమ్మ పూజనం శ్రీశైల భగవంతుడు మల్లయ్య కొల్లల పిల్ల కొల్లకేతమ్మ పూజనం ఉగ్ర దీవన వైదల్గుండాల భక్తుల దీవన భాగ్య సంపద కూడని శ్రీరస్తు శ్రీ శుభమస్తు శ్రీ కళ్యాణ వస్తు 20 సంవత్సరాల వెయ్యేళ్ళ సంపద మూడేళ్ళ మోక్షం పల్లెర్ల గోత్రం పల్లెర్ల గోత్రం వెయ్యేళ్ళ సంపద మూడేళ్ళ మోక్షం ఉగ్ర దీవన వైదల్గుండాల భక్తుల దీవన భాగ్య సంపద కూడని సుమూర్తో సావధాన
శ్రీశైల భగవంతుడు మల్లయ్య కాళ్ళు కడిగి కన్నదారు వచ్చును పంటలు ఎల్లమ్మ పైరది ఎల్లమ్మ వారి వ్యాపార పుత్ర సంతానగాక ఎప్పటికి వెయ్యేళ్ళ సుమూర్తో సావధానో ఫోటో ఉంది కొంచెం దూరం పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ ఆడ 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 సుమూర్తో సావధానో ఆవు బాలతో మనసు పూర్తిగా ఎప్పటికి వెయ్యేళ్ళ సంపద మళ్ళీ దేవుడు కోడలు రాని ఓం సుమూర్తో సావధానో వీడియో తీస్తాను మా నెక్స్ట్ తీస్తారా ఈ ఒగ్గుల దీవెన వైదలు ఉండాలి భక్తుల దీవెన భాగ్య సంపద కోరని సుమూర్తో సావధాన రేణుకా ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఉద్యోగ ప్రాప్తి రస్తు రేణుకా ఎల్లమ్మ విద్యా ప్రాప్తి రస్తు రేణుక ఎల్లమ్మ కటాక్ష ఉండని కోరుకోరు సంపద మోక్షం సుమూర్తో సావధాన ఒకరి దీవెన వైదలు ఉండాలి భక్తుల దీవెన భాగ్య సంపద కోరని ఎవరేం బాధలున్నా చెప్పుకోండి హస్బెండ్ కావాలన్నా హస్బెండ్ వైఫ్ కావాలన్నా వైఫ్ కూరగాయలు జాబ్ కావాలని జాబ్ ఇప్పుడే గౌరవ కలిగి ఓం శివ ఓం ఎప్పటికీ ఉద్యోగ ప్రాప్తి వస్తు కళ్యాణ ప్రాప్తి వస్తు దేవుని కాళ్ళు మొక్కి కాళ్ళు కలిగిన కళ్ళ కట్టుకోండి లేచి శుద్ధి ఇరిగి మీ చేతుల దేవునికి మీ జాబ్ ఎంత చేస్తున్నారో మీరు ఎంత ఖర్చు చేస్తారో చేయకుండా కట్టాలు పెట్టాలి ఉత్తగా మొక్కుకోవద్దు కళ్ళకచ్చు కళ్ళు మనుషులు బియ్యం తీసుకొని వేసి 5 శుద్ధి ఇరగాలి తీసుకోండి మొక్కలు తెచ్చరు పెట్ట కూర్చోలేదు రౌండ్స్ తిరుగుతారు
అమ్మ పెట్టండి మీ ఇద్దరు మళ్ళీ పెట్టండి ఓకేనా ఓ పిల్లగా లేదా అందరు సపోర్ట్ కొట్టాలయ్యా డోల్ కొట్టాయి ఎవరికైతే మన ముసలాళ్ళకి అటు పోయి అమ్మ ఎల్లమ్మాయి మళ్ళీ నీ పుస్తకం అట్లా వస్తున్నాయి అందరూ దండం పెట్టుకోండి అమ్మా మరి భువనగిరి బస్ స్టాండ్ పోయి కళ్యాణ
ఎప్పుడు ఎన్ని మూడు వేసినావు? 3 ఇప్పుడు ఎన్ని ఎత్తావు? 6 అందరు సపోర్ట్ కొట్టాలయ్యా. ఎల్లమ్మ పుస్తకాలు ఎత్తులే. ఎవరు కడతావు? దేనికా? విజయకే కడతావు. అందరు దండం పెట్టుకోలయ్యా. పెట్టుకోరు మామ మామ కాదు మామ దండం.
ఈ గడ్డలపూరికి దేవుడా దయ్యమా భూతమా ఒక చుట్టాల కాలే ఆనందం. ఇదేందో అది దాన్ని ఏమంటారు బోర్బండి కాకపోతే వచ్చిందా దెయ్యం మరి ఎవరైనా దెయ్యం కొడుకు మల్లయ్య అయ్యా వాళ్ళేనా ఎందుకు లేరు చెప్పరా మరి ఇంకో పండుగ వచ్చినాక వస్తా ఐదు పండుగలు ఇంకేంటి ఇంకో పండుగ కావాలి నాకు వచ్చింది ఇంకే ఐదులో గ్యాస్ గమ్మిన కూర్చున్నా చెప్పాలి మళ్ళీ నేను కాబట్టి నేను కూడా వస్తా మళ్ళా సారికి వస్తా చూసిగా వస్తా నీ మాయేనా మామాయ్ మళ్ళా కళ్యాణం ఆపింది నేనే నువ్వెవరు నేనా రాజన్నను చెమడాల రాజన్న బస్ ఓకే ఓకే అంటే నీ కొడుకే కళ్యాణం కావాలి మరి కళ్యాణం అయితే నేను ఆపిన కదా ఎందుకంటే వచ్చినాను ముచ్చాల ముగ్గు దక్కినాక ఉగా వెళ్ళినాక రాకుంటే అడుగు శబాష్ వస్తా జర వచ్చి కూర్చుంటా కదా మల్లయ్య తమ్ముడు బయట పడతలేడు. పడాలి ఉద్దేశం ఉండద్దు అందరు రాత్రి దయ్యం మళ్ళా మల్లన్న కానీ మాకేంటంటే రెండు ముచ్చట్లు చెప్తే నువ్వు తృప్తి మళ్ళా సారికి వస్తా నీ మాయగా మామాయ్ రైట్ మరి ఏంటి మరి కొంచెమన్నా ఎగరాలి మరి ఆడుకోవాలి పాడుకోవాలి మూగి దయ్యం లేకుంటే భయం కదా వస్తాడు ఫస్ట్ గోర్బండి కదా ఇట్లా వచ్చింది అమ్మో అంటే నాకు భయం ముందే నువ్వు ఆడకు నాకు ముందే పిరికి అమ్మో పిరికోని స్వామి పచ్చడిగా అయ్యి పచ్చగా ఓ సూపర్ ఈరిపోసి గుంచలేవు అవి కవర్ అంతలేదు. ఒక్కటే ఒక బుక్క పాయిస్తా అంటే ఈక్తలేదు. నిన్న పాలకూర పప్పు తినలేదా డబ్బలు ఆయన ఉన్నాడు బజ్జీలో కావాలి వాడు కదనమ్మకం తీసుకో తాడు కాలు మీద బిందెలు తెచ్చుకోవాలమ్మా. లైన్ కూడా వెళ్ళకలే వచ్చి మనుషులు జరుగు